హాయ్ అండి. ఇద్దరు పిల్లలు, అందులోనూ ఒకరు 7 నెలల పాలు తాగే పాప, మరొకరు 5 ఏళ్ల స్కూల్కి వెళ్ళే పాప. వీళ్ళిద్దరిని మేనేజ్ చేస్తూ ఉదయం 5:30కి మొదలయ్యే నా రోజు రాత్రి 10 గంటల వరకు అస్సలు గ్యాప్ లేకుండా ఎలా గడుస్తుందో తెలుసా? ఒక హౌస్ వైఫ్గా నా నాన్ స్టాప్ రియలిస్టిక్ రొటీన్ ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే మధ్య మధ్యలో కొన్ని విషయాలు చెప్తూ ఉంటాను. ఇంకా మొదలెడదామా? ఉదయం లేవగానే ఇల్లంతా వాకిలంతా ఊడ్చేసుకొని ఇంకా వాటర్తో ఆ గచ్చంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా నేను ఎటు వెళ్తే మా చిన్న పాప నాతోనే వస్తుందండి. నేను 5 గంటలకు లేస్తే 5 గంటలకే మెలకు వస్తుంది తనకు కూడా. నాతో పాటే తన డే కూడా స్టార్ట్ అవుతుందండి. నేను ఏం చేస్తే నాతో పాటే అటు ఇటు వస్తూ ఉంటుంది. పాపం ఒక్కొక్కసారి జాలేస్తుందండి. తనని దాంట్లో వేసి పని చేసుకోవడం అయితే ఇష్టం ఉండదు, కానీ ఒంటరిగా ఉంటాను కాబట్టి ఇంకా తప్పదు. ఇంకా ఇంట్లో వదిలిపెట్టేసి వస్తే మళ్ళీ అమ్మ అంటూ నా కోసమే వస్తుందండి బయటికి. అసలు ఎన్నిసార్లు వదిలిపెట్టొచ్చినా పాపం అట్లనే అంబడుకుంటూ వస్తుంది. ఇంకా ముగ్గేద్దామని చెప్పి మళ్ళీ వాకర్లో అయితే వేసాను, అసలు ముగ్గేయనివ్వట్లేదండి. ఎన్నిసార్లు పక్కకు జరిపినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంది. నేను ముగ్గు వేయడమే లేటు, మొత్తం తొక్కేసిందండి. అస్సలు ముగ్గునైతే ముగ్గులాగా ఉంచలేదు. ఇంకా సరే అని చెప్పేసి పాప నేను తీసుకొని వచ్చేసాను. అంతలో మా పెద్దమ్మాయి లేచింది. అక్క అంటే చాలా ఇష్టం అండి మా చిన్న పాపకి. అలాగే వాళ్ళ అక్క కూడా వాళ్ళ చెల్లి అంటే చాలా ప్రేమ. ఇద్దరు మంచిగా ఆడుకుంటారండి, చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరిని కాసేపట్లో చూస్తే నాకైతే ఇంకా చాలా హ్యాపీ. వాళ్ళిద్దరు అట్లా ఆడుకుంటుంటే ఇంకా నేను మిగిలిన పనులన్నీ చేసేస్తున్నాను. మా పాపకైతే స్కూల్కి వెళ్తుంది కదండి, స్నాక్స్, టిఫిన్, లంచ్ అన్నీ ప్రిపేర్ చేయాలి. ఇంకా నేను బ్రష్ అట్లా చేసుకొని వచ్చేసి కొన్ని వాటర్ తాగి వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా మా చిట్టి తల్లి నేను వర్క్ చేస్తున్నప్పుడు కూడా కిచెన్లోనే ఉంటుంది ఎప్పుడైనా. పాపకి స్నాక్స్ కోసమని ఈరోజు స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేస్తున్నాను. అలాగే రైస్ కూడా కడిగి నానబెట్టేసుకున్నాను. పాపకి ఇంట్లో ఏదో ఒకటి తినిపించి పంపించాలి కదా. ఈరోజు అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను, పాపకి మాకు అలాగే అవుతుందని. పాపకి స్నాక్స్ కోసం, టిఫిన్ కోసం అయితే బయట నుంచి తీసుకొచ్చినవి ఏమీ ఎక్కువగా అయితే పెట్టానండి. ఎక్కువగా ఇంట్లోనే ప్రిపేర్ చేసిన ఫుడ్ అయితే పెడుతుంటాను. ఇంకా టిఫిన్స్ వచ్చేసి ఇడ్లీ, దోశ అలాంటివి ఇంట్లోనే తినిపించి పంపిస్తాను. స్నాక్స్ కోసం అయితే ఎక్కువగా ఫ్రూట్స్ పెట్టడానికే ట్రై చేస్తానండి. అప్పుడప్పుడు స్వీట్ కార్న్, అలాగే స్వీట్ పొటాటో కూడా బాయిల్ చేసి పెడతాను. ఇంకా ఫ్రూట్స్ ఇంట్లో ఎక్కువగా తినదు కాబట్టి నేను స్కూల్కి ఏది పెట్టినా తను ఇష్టంగా తింటుంది. అండ్ స్వీట్ పొటాటో, స్వీట్ కార్న్ కూడా హెల్త్కి మంచిది కదా, అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను, తింటుంది పాప. ఇంకా లంచ్లోకి అయితే పాప కోసమని టమాటో కర్రీ అయితే వండుతున్నానండి. ఇంకా ఇది టమాటో కర్రీ వండేసి పాపకి స్నానం చేపించి రెడీ చేపించి పంపించాలి కదా స్కూల్కి. నా మార్నింగ్ అయితే చాలా హడావిడిగా ఉంటుందండి. పాప వెళ్ళేసరికి అస్సలు క్షణం తీరిక ఉండదు. ఒక చేత్తో వంట, ఇంకో చేత్తో చిన్న పాప ఏడుపు. ఈలోపు పెద్ద పాప స్కూల్ టైం అయిపోతుందండి. ఒక్కోసారి అసలు తల దూకోవడానికి కూడా టైం ఉండదు. అమ్మతనం అంటేనే ఇంతే కదండి. ఎంత అలసటగా ఉన్నా పిల్లల నవ్వులు చూడగానే అలసట అంతా మాయమైపోతుంది. మీలో ఎంతమంది తల్లులు ప్రతిరోజు ఇలాంటి యుద్ధమే చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా మా పెద్ద పాపనైతే రెడీ చేపిస్తున్నాను. ఇంకా మా చిన్నోడు చూడండి, అస్సలు వాళ్ళ అక్కనైతే అస్సలు రెడీ చేయనివ్వదు, చాలా అల్లరి చేస్తుంది. ఇప్పుడిప్పుడే నిల్చుంటుందండి. పాపకైతే 7 నెలలు కంప్లీట్ అయ్యి 8 నెలలు అయితే నడుస్తున్నాయి. అంబడుతుంది, అసలు ఒక దగ్గర ఉండట్లేదు. ఇంకా కూర్చోబెట్టిన దగ్గర కూడా అస్సలు ఉండట్లేదు. ఈ మధ్యనే దేన్నైనా పట్టుకొని నిల్చోవడం అయితే నేర్చుకుందండి. ఇంకా నా సపోర్ట్ దొరికితే చాలు నిల్చుంటుంది. ఇంకా వాళ్ళ అక్క రెడీ చేపిస్తున్నానని చూస్తుంది. ఇంకా వచ్చి అప్పుడప్పుడు డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటుందండి. నాకు అసలే జడలేయడం రాదు, నేనే అట్లా మెల్లమెల్లగా వేస్తా. ఇందులో ఇంకా మా చిన్నవాడి డిస్టర్బెన్స్. ఇంకా మా పెద్ద పాప అయితే రెడీ అయిపోయింది, కాసేపట్లో చదువుతుందండి. టీచర్ అంట చదువుకొని రమ్మని చెప్పిందంట, ఇంకా తను చదువుకుంటుంది. ఇంకా మా చిన్నోడు చూడండి, వాళ్ళ అక్క ఉప్మా తినిపిస్తే
తను అట్లనే చూస్తుందని కొంచెం అయితే పెట్టాను. అంటే కారం ఏం చేయలేదులేండి, కొంచెం పెట్టాను, తినింది. ఇంకా పాపకి స్వీట్ కార్న్ రెడీ చేసి పెట్టేసి టమాటో కర్రీ అయితే కలిపేసి పెట్టాను. వాళ్ళ అక్కకి బాక్స్ పెడుతుంటే చూడండి, మా చిన్నోడు ఎంత హుషారుగా వచ్చి బ్యాగ్ లాక్కుంటుందో. రోజు ఇంతేనండి, నేను ఏది చేసినా నాతో వస్తుంది, దాంట్లో ఏం పెడుతున్నావు అని చూస్తుంది. ఇంకా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. మా పాప స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా ఉప్మా ఇద్దరం పెట్టేసుకొని అయితే తిన్నామండి, నేను మా వారు. ఇంకా నేను తినేసి మళ్ళీ పని అయితే స్టార్ట్ చేసుకోవాలి. మా వారు ఆఫీస్కి వెళ్ళకముందే నా స్నానం ఇంకా కొంచెం పనులు ఉంటే అవి చేసేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ పాపతో అయితే అస్సలు అవ్వదు. ఇంకా చూడండి యుద్ధమే అండి పాప వెళ్ళిపోయిన తర్వాత. నాకైతే కిచెన్ అంతా చాలా గందరగోళంగా ఉంది కదా, ఇంకా టగటక కిచెన్ వల్ల పనులన్నీ చేసుకుంటున్నాను. మా చిన్న పాపనైతే పడుకోబెట్టానండి. ఇంకా అది పడుకునే అంతలో నేను ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. చకచక అన్నీ ఊడ్చిపెట్టేసుకొని కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. భార్య పడే కష్టం భర్తకి, భర్త పడే కష్టం భార్యకి తెలిసినప్పుడే ఆ ఇల్లు చాలా అందంగా ఉంటుందండి. భార్య మనసులో ఏముందో భర్తకి తెలుసుకోవాలి, అలాగే భర్త మనసులో ఏముందో భార్య కూడా తెలుసుకోవాలండి. అలాంటప్పుడే ఏ గొడవ లేకుండా చాలా సాఫీగా సాగిపోతుంది. ఒక హౌస్ వైఫ్గా ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ నాకున్న టైలరింగ్ నైపుణ్యంతో మీ అందరి ముందుకు వ్లాగ్స్ రూపంలో రావడానికి ఎంతో కష్టపడుతున్నాను. నా ఈ చిన్న ప్రయత్నం, నా కష్టం మీకు నచ్చినట్లయితే నా జర్నీకి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నానండి. ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ నాలాంటి ఎంతోమంది హౌస్ వైఫ్స్కి పెద్ద ప్రోత్సాహంగా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూస్తున్నందుకైతే. అండ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికైతే కారణం, ఇప్పుడు మా పాప అయితే చిన్నది కదా అండి, నేనైతే జాబ్కి బయటికి వెళ్ళలేను, అందుకోసమే స్టార్ట్ చేశాను. ఇక్కడ చూడండి నా చిట్టి తల్లి అయితే పడుకుంది, ఇంకా లేవలేదు. అందుకని నా పనులన్నీ టకటక ఫినిష్ చేసుకున్నాను. ఇంకా కొంచెం లంచ్ అట్లా తినేసి మిషన్ అట్లా కుడదామని వచ్చానండి. కొన్ని బట్టలు ఉండేవి కుట్లేయడానికి, మిషన్ తొక్కితే మిషన్ అంతా టకటక అని సౌండ్ వస్తుంది, ఖరాబ్ అయిపోయిందండి అసలు. ప్రెగ్నెన్సీ టైంలో అయితే 5th మంత్ వరకు అయితే అప్పుడప్పుడైతే మిషన్ తొక్కుతూ ఉన్నానండి. అసలు చాలా ధైర్యంగా తొక్కాను. సెకండ్ ప్రెగ్నెన్సీ కదా, కొంచెం భయం అనిపించలేదు. ఇంకా తర్వాత అయితే మా వారు మిషన్ అమ్మేస్తాను, నువ్వు మిషన్ తొక్కితే బేబీ ఇంపార్టెంట్ ఫస్ట్ అని అట్లా చెప్పేసరికి ఇంకా మిషన్ అప్పటి నుంచి పక్కకే పెట్టేశానండి. ఇంకా తర్వాత సెక్షన్ కదా, అసలు మిషన్ తొక్కడానికి ఛాన్స్ కూడా లేదు, ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి కదా అండి. ఇంకా అట్లనే రెస్ట్ తీసుకున్నాను, ఇంకా ముట్టుకోలేదు. పాప వచ్చిందండి, మా పెద్ద పాప స్కూల్ నుంచి వచ్చింది. మా చిన్న పాప ఆనందం చూడండి, అసలు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది వాళ్ళ అక్క వచ్చిందంటే చాలు. ఇద్దరికి ఇంకా ఫుల్ హ్యాపీ. ఇంకా మా పాపనైతే అట్లా ఉయ్యాలలో వేసానండి నా ముందు. ఇంకా నేను కూర్చొని మిషన్ తొక్కడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. నా మిషన్కి సంబంధించి కొన్ని సామాన్లు అయితే కనబడడం లేదండి. రీసెంట్గానే మేము రూమ్ షిఫ్ట్ అయ్యాము. ఇంకా రూమ్ షిఫ్ట్ అయిన టైంలో ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు అయితే కొన్ని సామాన్లు వేసి సదిరారండి. ఇంకా అవి ఎక్కడెక్కడ పడిపోయాయో ఏమో. నా చిన్న స్క్రూ డ్రైవర్, కొన్ని బాబిన్స్ అయితే కనిపించలేదండి, అసలు చాలా వెతికాను కానీ ఇంకా దొరకలేదు. ఒక నీడిల్ సహాయంతోనైతే థ్రెడ్ అయితే ఎక్కించుకున్నానండి. ఇంకా కుట్టడం స్టార్ట్ చేశాను. మా పాప టాప్కి ఒకసారి వచ్చి అడుగుతూ ఉంటుందండి ఏదో ఒకటి. ఇంకా మిషన్ రూమ్ కదా, ఎక్కడైనా చేయి పెట్టేస్తుందేమో అన్న భయానికి అస్సలు చేయి పెట్టనివ్వను. మాకైతే ఫుల్ వర్షం అండి ఈ టైంకి. సాయంత్రం అవుతుంది అనుకోండి, ఆల్రెడీ చాలా వర్షం పడుతుంది. ఇంక ఈవినింగ్ అయింది కదా, మా చిన్న పాపకి స్నానం అయితే చేపించి రెడీ చేపిస్తున్నాను. అలాగే మా పెద్ద పాపకు కూడా హోంవర్క్ అయితే చేపిస్తున్నానండి. హోంవర్క్ అయితే చేస్తుంది కానీ చాలా సతాయిస్తుందండి రోజు. అయినా పర్లేదు, ఇద్దరం కలిసే చేస్తాం హోంవర్క్. ఫోన్ చూడడానికైతే ఎక్కువగా నేనైతే అసలు ఎంకరేజ్ చేయనండి. నాకు ఫోన్ చూడడం, పిల్లలు అట్లా అలవాటు అయిపోతే చదువు పైన కూడా ఇంట్రెస్ట్ అనేది పెట్టరు. వాళ్ళ ధ్యాస అంతా ఫోన్ పైనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా. నేనైతే ఎక్కువగా పిల్లలకైతే ఫోన్ ఇవ్వనండి.
వాళ్ళతో పాటు నేను చిన్నపిల్లలానే ఆడుతాను. నాకెప్పుడు ఖాళీ టైం దొరికినా కూడా మా పిల్లలతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తానండి. నాకు అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా మా పెద్దోడైతే అమ్మ టీచర్ ఇది చెప్పింది, ఈరోజు ఇది చదువుకొని రమ్మంది, ఇట్లా స్కూల్లో ఏం జరిగినా చెప్తుంది. ఇంకా చిన్నోడు రెడీ అయిపోయాడండి. ఇంకా మేమిద్దరం హోంవర్క్ చేస్తుంటే మా ఇద్దరిని అయితే డిస్టర్బ్ చేస్తూనే ఉంటుందండి. అస్సలు వేరే దగ్గరికి వెళ్ళి ఆడుకోవచ్చు కదా, అస్సలు ఆడుకోదు. వాళ్ళ అక్క ఎక్కడుంటే అక్కడికి వస్తుందండి. ఇంకా నేనైతే చదివించడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మా పాప చదువుతుంది కానీ ఒక్కొక్కసారి సతాయిస్తుందండి, తను చెప్పిందే చెప్పాలని. చాలా బాగా చెప్తుందండి ఏది చెప్పినా. కానీ ఏదైనా మిస్టేక్ అయిందనుకోండి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి చెప్తా అని చెప్తుంది. అట్లా కాదు నాన్న, ఎక్కడైతే మిస్టేక్ అయిందో మళ్ళీ అక్కడి నుంచే చెప్పాలని చెప్తే చూడండి, లేదు లేదు ఫస్ట్ నుంచే చెప్తా అంటుంది. అలా ఇలా కాసేపు నచ్చజెప్పాను. ఇంకా తర్వాత అయితే ఓకే మమ్మీ ఇక నుంచి చెప్తా అని చెప్పింది. ఇంకా చెప్తుంది చూడండి. ఇంకా హోంవర్క్ అయితే ఫినిష్ చేసేసుకున్నామండి. ఇంకా పాపనైతే ఆడిపిస్తున్నాను. మా చిన్నోడితో కాసేపు ఆడుకున్నానండి. అది చేతులు ఇస్తే ఇట్లా మంచిగా నిల్చొని ఒక్కొక్క అడుగు అట్లా వేస్తూ డాన్స్ చేసినట్టుగా ఊగిపోతుంది. ఇంక ఇద్దరం కాసేపు ఆడుకున్నాము, మా పెద్ద పాప నేను. మా పెద్దోడైతే తొందరగానే పడుకున్నదండి ఈరోజు హోంవర్క్ చేసిన తర్వాత. డైలీ అయితే మా చిన్నోడు మా పెద్దోడు కలిసి సాయంత్రం అయితే మంచిగా ఆడుకుంటారండి ఇక్కడ బాల్కనీలో చాలాసేపు. ఇంకా వాళ్ళ అక్క లేకపోయేసరికి పాపం ఒక్కతే ఆడుకుంటుంది సైలెంట్గా. నన్ను రమ్మంటుంది చూడండి, రా రా అన్నట్టుగా. నేను ఇక్కడ కూర్చుంటే అక్కడి వరకు వెళ్ళి అక్కడ రోడ్డు ఉంటుందండి, అక్కడ నుంచి కాసేపు వెహికల్స్ అయితే చూస్తుంది. చల్లగా వస్తుందండి బయట, చాలా కూల్గా ఉంది ఈరోజు. వర్షం పడింది కదా ఆఫ్టర్నూన్. ఇంకా నేను వెళ్తున్నాను, నా వెనకాలే వస్తుందండి. నేను ఎట్లా వెళ్తే అట్లా వస్తుంది నాతో పాటు. ఇంకా అక్కడ కాసేపు అయితే నిల్చొని చూస్తుంది. మనము ఫోన్ చూస్తూ బిజీగా ఉండకుండా పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేసి ఆడుకున్నాం అనుకోండి, వాళ్ళకి కూడా ఫోన్ చూడాలి అని అనిపించదండి. ఇంకా పాప ఏడ్చేసరికి నైట్ వ్లాగ్ అయితే షూట్ చేయలేదండి. ఇంకా పిల్లలిద్దరూ పడుకున్నారు, అస్సలు ఖాళీ లేని రోజు. అయినా సరే రేపు ఉదయం మళ్ళీ 5:30కి లేవాలి. నైట్ అయితే 10:36 అవుతుందండి. నా ఈ జర్నీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.